లేదు, నేర్పించడానికి నాకు కూడా అవసరం లేదు. డాక్టర్లకు 3 విషయాలే తెలుసు, మనం 4 విషయాలు చెప్తాం. ఈ సిరీస్ మొత్తం అయిపోయిన తర్వాత మీరు డాక్టర్ను వెళ్ళి కలిసినప్పుడు నాకు 3 తెలుసు అండి, మీకు 4 కూడా తెలుసు, మీరు గ్రేట్ అని డాక్టర్లే మిమ్మల్ని ప్రశంసిస్తారు. అటువంటి ట్రైనింగ్ మరి ఎల్ఎన్ ప్రసాద్ గారి ద్వారా, ఈ లైన్ అకాడమీ ద్వారా, లయన్స్ టీమ్ అకాడమీ ద్వారా నేర్చుకోవడానికి మీరు సంసిద్ధంగా ఉన్నారు, నేర్పించడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి గత వారంలో రీక్యాప్, ఈ వారం మనం దీని పేరు వచ్చి వాట్ ఈస్ క్యూర్ సెల్, హౌ ఇట్ వర్క్స్ అనేది కంప్లీట్ ట్రైనింగ్ ఆన్ క్యూర్ సెల్. నా పేరు మీ అందరికి తెలుసు, మరొకసారి చెప్తున్నాను, ముక్కు బాలరెడ్డి. సో గత వారం మనం చెప్పుకున్నాం, అందరికి థ్యాంక్స్ చెప్పుకున్నాం. ఇది జస్ట్ రీక్యాప్ అండి. మనం గత వారము స్టెమ్ సెల్ గురించి మనం చెప్పుకున్నాం. క్యూర్ సెల్ అనేది ఫార్ములేటెడ్ విత్ స్టెమ్ సెల్ అండ్ ఇమ్యూనిటీ. స్టెమ్ సెల్ అండ్ ఇమ్యూనిటీతో కలిసిన స్టెమ్ సెల్. స్టెమ్ సెల్ లో ఇమ్యూనిటీ ఉంది కాబట్టి, స్టెమ్ సెల్ తో పాటు ఇమ్యూనిటీ ఉంది కాబట్టి దీంతో అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే స్టెమ్ సెల్ ను గాడ్ అని కూడా మనం చెప్పుకున్నాం. అలాగే ఇమ్యూనిటీని డిఫెన్స్ సిస్టమ్ అని కూడా మనం చెప్పుకున్నాం. సో గాడ్ అంటే మీ అందరికి తెలుసు, జీ మీన్స్ జనరేటర్, ఓ మీన్స్ ఆపరేటర్, డి మీన్స్ డిస్ట్రాయర్. సో ఇక మన ఇమ్యూనిటీని బూస్ట్ అండ్ బ్యాలెన్స్ చేయడానికి ఉన్న ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కూడా మళ్ళీ మీ అందరికి తెలిసినవి, నేనేం చెప్పట్లేదు, ఇది రీక్యాప్ జస్ట్. సో స్టెమ్ సెల్ ఇన్యాక్టివ్ కావటానికి కానీ, ఇమ్యూనిటీ ఇన్యాక్టివ్ కావటానికి కానీ మూల కారణం మన ఆహారము, మన ఆహారపు అలవాట్లు. సో ఇవన్నీ కూడా సిరీస్ లో భాగంగా వస్తాయి, ప్రతి విషయం వస్తుంది. సో చివరిలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఉంటాయి. ఇప్పుడు మనం ప్రెజెంటేషన్ ట్రైనింగ్ స్టార్ట్ చేద్దాం, రియల్ ట్రైనింగ్. డియర్ ఫ్రెండ్స్, న్యూ యంగ్ క్యూర్ సెల్, స్టెమ్ సెల్ అండ్ ఇమ్యూనిటీతో కూడా ఈ యొక్క క్యూర్ సెల్ గురించి మనం ఈరోజు ట్రైనింగ్ తీసుకోబోతున్నాం. ఈ క్యూర్ సెల్ మీద ఇమ్యూనిటీ ఏ విధంగా మరి ఎలా వర్క్ అవుతుంది, ఎలా ఇన్యాక్టివ్ అవుతుంది, ఎలా యాక్టివ్ అవుతుంది, ఇమ్యూనిటీ యొక్క ముఖ్య పాత్ర ఏంటి క్యూర్ సెల్లో అనే విషయాలు ఈరోజు మనం తెలుసుకున్నాం. ఎందుకంటే గత వారం మనం ఈ క్యూర్ సెల్లో ఉన్న స్టెమ్ సెల్ గురించి మనం తెలుసుకున్నాం. అది ఎలాంటి కీ రోల్ ప్లే చేస్తుంది స్టెమ్ సెల్ అనేది. ఈ స్టెమ్ సెల్ కు ఇమ్యూనిటీ కూడా ఎలా సపోర్ట్ అవుతుంది, మన బాడీలో అసలు వ్యాధులు ఎందుకు వస్తున్నాయి, ఎలా బయటకు వెళ్ళిపోతాయి అనే విషయాలు, ఇమ్యూనిటీ గురించి పూర్తి విషయాలు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈరోజు మేజర్ హెల్త్ ఛాలెంజెస్ వచ్చరికి క్యాన్సర్, హెచ్ఐవి, ఎయిడ్స్, హార్ట్ డిసీజ్, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, డయాబెటిక్, ఇలా చెప్పుకుంటూ పోతుంటే 3500+ డిసీజ్ తో ప్రజలు బాధపడుతూ ఉన్నారు. దీనంతటికి మూల కారణం మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ బలహీనంగా అవటం. ఇమ్యూనిటీ ఎప్పుడైతే బలహీనంగా ఉంటుందో మనం తక్షణమే బెడ్ మీద ఉంటాం. సో మన ఆరోగ్యంలో కీలక పాత్ర రెండిటి ఉంటుందండి. ఇమ్యూనిటీ, రక్షణ వ్యవస్థ. ఈ ఇమ్యూనిటీ బలహీనం అయితే మరి ఈ వైరస్లు, బ్యాక్టీరియాలు ఇవన్నీ కూడా ఈ యొక్క సెల్స్ ను డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. రిపేర్ చేసేది స్టెమ్ సెల్. సో కాబట్టి ప్రతి ఒక్కరికి క్యూర్ సెల్ ఇమ్యూన్ సిస్టమ్ కావాలి, అంటే హెల్తీ ఇమ్యూన్ సిస్టమ్ కావాలి. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ కదా. ఇలాంటి సిచ్యువేషన్ రాకముందే మనం జాగ్రత్త పడటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మరి
ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఏ విధంగా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. వైరస్ల నుంచి, బ్యాక్టీరియాల నుంచి, ఫంగిసైడ్స్ నుంచి, పారాసైట్స్ నుంచి, పొల్యూషన్ నుంచి, టాక్సిన్స్ నుంచి, క్యాన్సర్ సెల్స్ నుంచి నిరంతరము కాపాడేదే మరి మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్. సో ఈ ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడైతే స్ట్రాంగ్ గా ఉంటుందో ఈ వైరస్లు, బ్యాక్టీరియాలు ఇవేవి కూడా మనల్ని ఏమీ చేయలేవు. సో బలహీనం అయితేనే మనకు ప్రాబ్లం వచ్చేస్తుంది, ఏదో ఒక ప్రాబ్లం ఖచ్చితంగా వస్తుంది. అలాంటి అద్భుతమైన ఇమ్యూన్ సిస్టమ్ అనేది రక్షణ వ్యవస్థ. ఇట్ ఈస్ అవర్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అగెనెస్ట్ ఇల్నెస్ అండ్ డిసీజ్. చాలా మందికి ఇల్నెస్ కు డిసీజ్ కు తేడా తెలియదండి. ఇల్నెస్ అంటే జలుబు, దగ్గు, జ్వరం ఇలాంటి అంటే టెంపరీ. డిసీజ్ మీన్స్ డిజార్డర్స్, అంటే మోర్ దెన్ 6 months అట్లా ఉంటే దాన్ని డిసీజ్ గా అవుతుంది అనమాట. అంటే ఇల్నెస్ కన్వర్ట్ అయ్యి డిసీజ్ గా మారుతుంది. డిసీజ్ ఆర్ డిజార్డర్ కన్వర్ట్ అయ్యి కిల్లర్ డిసీజ్ గా మారుతుంది అనమాట. సో ఇలాంటి ఒక అద్భుతమైన ఈ యొక్క రక్షణ వ్యవస్థ, ఈ ఇమ్యూన్ సిస్టమ్ మరి మన బాడీలో ఉన్న బయట లోపల మనం వైరస్లను మన కన్ను చూడలేదండి. మన కన్ను కానీ మన ఏ అవయవాలు కూడా వైరస్లను చూడలేవు, మన కన్ను అసలే చూడలేవు. కానీ వైరస్లు ఉన్నాయా లేవా తెలియాలంటే మీరేం చేస్తారంటే మీ అరచేతిని మైక్రోస్కోప్ కింద పెట్టి చూడండి. కోట్లాది వైరస్ మీకే అసహ్యం కలుగుతుంది, మీ అరచేతిలో ఇన్ని ఉన్నాయా అని. మీరు ఎన్ని సబ్బులు, షాంపూలు, కెమికల్స్ వేసి కడిగినా కూడా ఈ వైరస్లు, బ్యాక్టీరియాలను నిర్మూలించటం కుదరదు. అది ఒక్క ఇమ్యూన్ సిస్టమ్ కు మాత్రమే సాధ్యమవుతుంది. అది బయటైనా లోపలైనా. లోపల మన బాడీ మొత్తం కూడా మనం సెల్స్ అని చెప్పుకున్నాం కదా, 80 to 100 trillion సెల్స్ ఉంటాయి. ఈ సంఖ్య కంటే మించి ఈ వైరస్లు, బ్యాక్టీరియాలు ఉంటాయి, కాలనీలే ఉంటాయి. సో అలాంటి వైరస్లను, బ్యాక్టీరియాలను గుర్తించగలుగుతుంది ఇమ్యూన్ సిస్టమ్. అంటే వాటిని ఐడెంటిఫై చేయగలిగేది ఒక్క ఇమ్యూన్ సిస్టమ్ మాత్రమే. ఈ వైరస్లను, బ్యాక్టీరియాలను వీటన్నిటిని కలిపి ఇన్వైడర్స్ అంటారండి. ఈ ఇన్వైడర్స్ ను గుర్తించగలిగే సామర్థ్యం ఒక ఇమ్యూన్ సిస్టమ్ కు మాత్రమే ఉంది. గుర్తించటమే కాదు, చంపేస్తుంది, నిర్దాక్షిణంగా చంపేస్తుంది. అది నిరంతరం యుద్ధమే చేస్తుంది. ఎవరితో? ఈ ఇన్వైడర్స్, వైరస్లు, బ్యాక్టీరియాలతో నిరంతరం యుద్ధమే చేస్తుంది. ఆ యుద్ధంలో ఇమ్యూన్ సిస్టమ్ గెలిస్తే మనం హెల్తీగా ఉంటాం, ఓడిపోతే బెడ్ మీద ఉంటాం, ఇంకా పూర్తిగా చేతులు ఎత్తేస్తే ఇక బరియల్ గ్రౌండ్ తీసుకెళ్తాం. సో ఈ గుర్తించటము, చంపేయటమే కాకుండా జ్ఞాపకం ఉంచుకుంటుంది. ఒక్కసారి అటాక్ చేసిన వైరస్ మళ్ళీ జన్మలో మనం బ్రతికున్నాగా ఆ వైరస్ మళ్ళీ మన మీద దాడి చేయలేదు. అర్థమైందా? సో ఇమ్యూన్ సిస్టమ్ కున్న ఈ గొప్పతనం వల్లనే మనం కాపాడబడుతున్నాం. గుర్తించగలుగుతుంది, చంపేయగలుగుతుంది, జ్ఞాపకం పెట్టుకోగలుగుతుంది. ఒకసారి అటాక్ చేసిన వైరస్ మరొకసారి జీవితంలో మన జోలికి రాదు. కాబట్టే మనం ఆరోగ్యంగా జీవిస్తున్నాం. అటువంటి అద్భుతమైన సిస్టమ్, ఇమ్యూన్ సిస్టమ్ మన బాడీలో ఎలా ఉండాలి? మరి బ్యాలెన్స్డ్ గా ఉండాలి. అవర్ ఇమ్యూన్ సిస్టమ్ షుడ్ బి బ్యాలెన్స్డ్. బ్యాలెన్స్డ్ గా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం. ఒకవేళ ఓవర్ యాక్టివ్ గా పనిచేస్తుంది, ఎక్కువగా పనిచేస్తే టైప్ 1 డయాబెటీస్ వస్తుంది, అలాగే రుమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తుంది, చర్మ వ్యాధులైన ఈ సోరియాసిస్, విటిలిగో ఇలాంటివన్నీ వచ్చేస్తాయి. అలాగే లూపస్, మల్టిపుల్ స్క్లెరోసిస్. లూపస్ అంటే అన్ని అవయవాలను పాడు చేస్తుంది, ఇంకా అదొక నరకం అన్నమాట. ప్రతి అవయవాన్ని డ్యామేజ్ చేస్తుంది. అలాగే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజార్డర్స్ అంటే గ్యాస్, ఎసిడిటీ, ఇలా చెప్పుకుంటూ పోతుంటే 165+ డిసీజ్ మనకు సిద్ధంగా ఉంటాయి. ఎప్పుడు? ఓవర్ యాక్టివ్ ఇమ్యూన్ సిస్టమ్ వల్ల. అలా కాకుండా అండర్ యాక్టివ్ గా పనిచేస్తుంది. అండర్ యాక్టివ్ గా పనిచేసినప్పుడు క్యాన్సర్ వస్తుంది, క్రానిక్ ఫ్యాటీగా వస్తుంది, బ్రెయిన్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, హెచ్ఐవి, టీవీ, ఇలా చెప్పుకుంటూ పోతుంటే 3500 పైగా జబ్బులు వస్తాయి. ఫ్రెండ్స్ బాగా అర్థం చేసుకోండి, ఇమ్యూనిటీ బ్యాలెన్స్డ్ గా వర్క్ చేయాలి. ఎక్కువగా పనిచేసినా ప్రమాదమే, తక్కువగా పనిచేసినా ప్రమాదమే. సో ఈ బ్యాలెన్స్డ్ గా పనిచేయాల్సిన ఇమ్యూన్ సిస్టమ్ ఇంబ్యాలెన్స్డ్ గా ఎందుకు పనిచేస్తుంది? ఎక్కువగా తక్కువగా ఎందుకు పనిచేస్తుంది అంటే దీనికి రీజన్స్ ఫర్ డిస్ఫంక్షనల్ ఇమ్యూనిటీ. దీనికి స్టెమ్ సెల్ కూడా ఇన్యాక్టివ్ గా పనిచేయడానికి కూడా ఇవే రీజన్స్ అండి. ఇమ్యూనిటీ ఇన్యాక్టివ్ గా పనిచేయటానికైనా
స్టెమ్ సెల్ ఇన్యాక్టివ్ గా పనిచేయడానికైనా రీజన్స్ ఇవే. సో ఒకటి ఏజ్ ఫ్యాక్టర్, స్ట్రెస్, రేడియేషన్. రేడియేషన్ అంటే చూడండి, మన చేతిలో ఉన్న ఫోను మన అంటే ఎయిర్టెల్ అయితే ఎయిర్టెల్, జియో అయితే జియోను మరి తీసుకుంటుంది సిగ్నల్స్. కానీ మన ఇంట్లో 4-5 ఫోన్లు ఉన్నాయి. మనం ఒక మీటింగ్ లో కూర్చుంటే ఒక 100 ఫోన్లు ఉంటాయి. మన బాడీ మాత్రం అన్ని రకాల సిగ్నల్స్ తీసుకుంటుంది. అంటే రేడియేషన్ అనేది ఎంత భయంకరంగా ఉందో చూడండి. ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ మీకు తెలుసు. ఈరోజు మనం చేతులతో పనిచేస్తున్నాం, కళ్ళతో పనిచేస్తున్నాం, కానీ బాడీతో పని చేయట్లేదు. అలాగే బ్యాడ్ హ్యాబిట్స్. బ్యాడ్ హ్యాబిట్స్ అంటే చాలా మంది అనుకుంటారు ఏమంటే జూదం ఆడటం, డ్రింక్ చేయటం. అంతే కాదండి, మనకు చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. ఇవి 1-2 అవేం పెద్ద విషయాలు కాదు. బ్యాడ్ హ్యాబిట్స్ అనేది దాదాపు 200 పైగా ఉన్నాయి. అవన్నీ ఒకరోజు ఈ సిరీస్ లో భాగంగా అది కూడా వస్తుంది. ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ చూడండి, ఈ భోంచేస్తూ నీరు తాగటం, తిన్న వెంటనే మంచినీరు తాగటం కూడా చాలా పెద్ద బ్యాడ్ హ్యాబిట్. అలాగే రాత్రి పడుకునేటప్పుడు వెడం పక్కకు కాకుండా కుడి పక్కకు తిరిగి పడుకోవటం కూడా చాలా పెద్ద బ్యాడ్ హ్యాబిట్. లేటుగా పడుకోవటం, లేటుగా లేయటం, ఇవన్నీ కూడా బ్యాడ్ హ్యాబిట్సే. సో బ్యాడ్ హ్యాబిట్స్ అంటే మనందరికి గుర్తున్నది మద్యం సేవించడం, లేదంటే జూదం ఆడటం, పేకాట, ఇలాంటివి కాదండి. అవి రెండు పెద్ద హాని అయ్యి కాదు. కానీ ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ మనం తెలుసుకోకపోతే జీవితాన్నే కోల్పోతాం. అలాగే పూర్ డైట్ అంటే ఆహారం లేకపోవటం కాదండి, ఆహారంలో పౌష్టికాహార లోపం. మనం తినే ఆహారంలో న్యూట్రిషనల్ ఫుడ్ ఉండాలి. కానీ న్యూట్రిషన్స్ లేకుండా మనం తినే ఆహారం ఏదైతే ఉందో అది పూర్ డైట్ కిందకి వస్తుంది. ఆహారం లేకపోవటం కాదు పూర్ డైట్ అంటే, ఆహారంలో న్యూట్రిషన్ లేకపోవటం. ఎక్సెసివ్ డ్రగ్స్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే హెరాయిన్, కోకైన్ అనుకుంటారండి. కాదండి, అవి డ్రగ్సే. కానీ దానికంటే 100 రెట్లు భయంకరమైన మనం వాడే అల్లోపతి మెడిసిన్స్. ఈ అల్లోపతి మెడిసిన్స్ గురించి ఒక మాట చెప్తానండి నేను. ఇది మాట్లాడకూడదు అనేది ఏం లేదు, చక్కగా అందరికీ తెలిసిన విషయమే. నేను ఒక విషయం, ఈ డ్రగ్స్ అంటే అల్లోపతి మెడిసిన్, దీని గురించి చెప్తాను. చాలా మంది సూసైడ్ చేసుకోవటానికి ఊరేసుకుంటుంటారు, లేదంటే ఎత్తైన బిల్డింగ్ల నుంచి దూకటం, రైలు పట్టాల మీద పడుకోవటం, ఇవన్నీ భయంకరంగా ఉంటాయి. కానీ మన ఇంట్లోనే మీరు బీపీకి వాడే టాబ్లెట్లు కానీ, డయాబెటిక్ వాడే టాబ్లెట్లు కానీ, లేదంటే జ్వరానికి వాడే డోలో లాంటివి కానీ, ఏదైనా సరే 10 టాబ్లెట్లు నీళ్ళలో కలుపుకొని తాగితే ఇంకంతే, పరలోకమే. అంత భయంకరమైన డ్రగ్స్ మనం వాడేది. ఎస్, ఒకేసారి మీరుగైనా 10 నుంచి 20 టాబ్లెట్లుగైనా నీళ్ళలో కలుపుకొని తాగితే ఇంకా ఇప్పుడు చెప్పుకున్న సూసైడ్స్ ఏం అవసరం లేదు, అది పరలోక యాత్రకు దారితీస్తుంది. అంత ప్రమాదకరమైన డ్రగ్స్ మనం వాడుతూ ఉన్నాం. ఇక పొల్యూషన్ గురించి చెప్పేదేముంది. సో ఇవన్నీ కూడా రీజన్స్ ఫర్ డిస్ఫంక్షనల్ ఇమ్యూనిటీ అండ్ స్టెమ్ సెల్ ఇన్యాక్టివ్ యొక్క కారణాలు అన్నమాట. సో కాబట్టి ప్రతి ఒక్కరికి ఈరోజు సమాజంలో జీవించున్న ప్రతి ఒక్కరికి, ఎవరికి క్యూర్ సెల్ కావాలి, ఎవరు వాడుకోవాలంటే జీవించున్న ప్రతి ఒక్కరు మన క్యూర్ సెల్ ఇమ్యూన్ సిస్టమ్ అంటే మన క్యూర్ సెల్ ప్యాకెట్ వాడుకోవాలి. ఎస్, మరి క్యూర్ సెల్ ఏం చేస్తుంది మన బాడీలో అంటే స్టెమ్ సెల్ ని యాక్టివేట్ చేస్తుంది. ఎందుకంటే మనం క్యూర్ సెల్ ఏమేమి ఉన్నాయి, స్టెమ్ సెల్ అండ్ ఇమ్యూనిటీ కదా. సో స్టెమ్ సెల్, ఈ క్యూర్ సెల్ ఏం చేస్తుంది, మనం తీసుకున్న క్యూర్ సెల్ ఏం చేస్తుంది మన బాడీలో అంటే స్టెమ్ సెల్ ని యాక్టివేట్ చేస్తుంది. తద్వారా రిపేర్ అండ్ రీజనరేషన్ ప్రక్రియ చక్కగా జరుగుతుంది. ఇంకా రెండో ప్రక్రియ ఏం చేస్తుంది, బూస్టింగ్ అండ్ బ్యాలెన్స్ చేస్తుంది. దేన్ని, ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడైతే బూస్టింగ్ అండ్ బ్యాలెన్సింగ్ గా మారిందో మనకు ఏ జబ్బులు ఒంట్లో ఉండవు, కొత్తవి కూడా రావు. ఇవి రెండు ఏకకాలంలో జరుగుతాయి క్యూర్ సెల్ ద్వారా. క్యూర్ సెల్ గొప్పతనం ఏంటంటే ఈ రెండు ఏకకాలంలో జరుగుతాయి. ఇప్పుడు మార్కెట్లో ఎన్నో స్టెమ్ సెల్ టెక్నాలజీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, వాటికి లేని గొప్పతనము క్యూర్ సెల్ కు మాత్రమే. ఎందుకుంది అంటే వాటిలో ఇమ్యూన్ సిస్టమ్ ను బూస్ట్ అండ్ బ్యాలెన్స్ చేసే ప్రక్రియ లేదు. ఓన్లీ స్టెమ్ సెల్ రిపేర్ చేస్తుంది, హెల్తీగా మారుస్తుంది, వెంటనే వైరస్లు బ్యాక్టీరియాలు దాడి చేసి నాశనం చేస్తాయి. ఏమిటి ప్రయోజనం అంటే మీకు క్యూర్ సెల్ లో వచ్చిన రిజల్ట్స్ మరి ఏ స్టెమ్ సెల్ లో రావు.
అది ఇక్కడ ఉన్న గొప్పతనము. కాబట్టి క్యూర్ సెల్ గొప్పతనం మీరు ప్రతి ఒక్కరు ఇది అర్థం చేసుకోవాలి. క్యూర్ సెల్ ఏం చేస్తుంది? స్టెమ్ సెల్ ని యాక్టివేట్ చేస్తుంది, ఇమ్యూన్ సిస్టమ్ ను యాక్టివేట్ చేస్తుంది. యాక్టివేషన్ మీన్స్ బూస్ట్ అండ్ బ్యాలెన్సింగ్. అలాగే హెల్తీ లైఫ్ స్టైల్, ఈ రెండు యాక్టివ్గా ఉన్నప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి ఎవరు వాడుకోవాలి క్యూర్ సెల్? ప్రతి ఒక్కరూ వాడుకోవాలి. నేను ఆరోగ్యవంతుణ్ణి అని భ్రమపడద్దు. ఈరోజు ఎవరైతే డిజార్డర్స్ తో, బీపీ, డయాబెటిక్, థైరాయిడ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నారో వారందరూ ఒకప్పుడు ఆరోగ్యంగా ఉన్నవారే. అలాంటి ఆరోగ్యవంతులు ఈ రోజు డిజార్డర్ లోనయ్యారు. ఈ రోజు కిల్లర్ డిసీజ్ తో బాధపడుతున్న వారు ఎవరు అంటే, ఒకప్పుడు డయాబెటిక్, బీపీ ఇలాంటి జబ్బులతో బాధపడ్డ వాళ్ళే ఈరోజు పెరిగి కిల్లర్ డిసీజ్ గా మారిపోయినాయి. మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నాకు ఏ జబ్బు లేదండి, నాకు బీపీ మాత్రమే ఉంది అంటే నేను అడుగుతున్నాను, వాట్ నెక్స్ట్ స్టెప్? బీపీ తర్వాత ఏంటి పొజిషన్? లేదు. ఇంకొక ఆయన అంటాడు కదా, నాకు ఏ జబ్బు లేదండి, డయాబెటిక్ మాత్రమే ఉంది అంటే డయాబెటిక్ తర్వాత వాట్ నెక్స్ట్? తర్వాత స్టెప్ ఏంటి? అంటే డయాబెటిక్ జీవితాంతం అలాగే ఉంటుంది అనుకుంటున్నావా? లేదే. అది గ్యాంగ్రీన్ గా కన్వర్ట్ కావచ్చు, లేదంటే మరి కిడ్నీలను డ్యామేజ్ చేయొచ్చు, లేదంటే అది క్యాన్సర్ కు దారి తీయొచ్చు, పక్షవాతానికి దారి తీయొచ్చు, అల్జీమర్ వ్యాధికి రావచ్చు. ఇవన్నీ డయాబెటీస్ మీద ఆధారపడి ఉన్నాయి. అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి? వాట్ నెక్స్ట్? కళ్ళు పోవచ్చు, కంటి చూపు, ఎంతో మంది డయాబెటీస్ తో కంటి చూపు దెబ్బతిన్నది. ఇంకేంటి ప్రపంచాన్ని నువ్వు చూసేది? అంటే ఎంత తేలిగ్గా తీసుకుంటున్నారో డయాబెటిక్ ను అర్థం చేసుకోండి. క్యూర్ లేదంటున్నారు, తప్పు. ప్రతి జబ్బుకు తగ్గిపోతుంది, క్యూర్ అవుతుంది. ఎప్పుడు? రిపేర్ చేసినప్పుడు. రిపేర్ చేయకుండా సిమ్టమాటిక్ డ్రగ్స్ వాడినప్పుడు అది నీకు తెలియకుండా లోపల రగిలిపోతుంది. అంటే మంట ఆపాలి అంటే మీరు ఏదో పైన కొంచెం దుగ్గేసి ఆ మంట కానరాదు. మీరు ఏదన్నా పచ్చిగడ్డి లాంటిది వేసినప్పుడు మీకు మంట కానరాదు. ఇప్పుడు మనం భోగి మంటలు వేసుకుంటుంటాం, వేసినప్పుడు బాగా 5-6 అడుగులు మంట కనిపిస్తాం, అబ్బా భలే ఉంది అనుకుంటాం. ఆ తర్వాత ఎవరన్నా తీసుకొచ్చి కొంచెం పచ్చిగడ్డి ఇలాంటివి వేసినప్పుడు పైన మంట మీద అది అణిగిపోతుంది. అంటే అణిగిపోవటం అంటే లోపల మండుతూ ఉంటుంది, నివురు గప్పిన నిప్పు అంటారు దాన్ని. అట్లా ఈ యొక్క డిజార్డర్స్ ను నివురు గప్పిన నిప్పులాగా ఉంచుకుంటున్నారు బాడీలో. అది ఏమవుతుందంటే లోపల కుళ్ళబెట్టి ఒక్కసారి కిల్లర్ డిసీజ్ గా మారిపోతుంది. అప్పుడు ఏడ్చిన ప్రయోజనం లేదు, బాధపడ్డ ప్రయోజనం లేదు. నువ్వు సంపాదించిన డబ్బు అంతా కూడా, నీవు సంపాదించిన సిరి సంపదలు అన్ని కూడా ఎవరికి ఇవ్వాలా? దానం చేయాలా. ఎవరికి? ఎవరైతే హాస్పిటల్స్ మెయింటైన్ చేస్తున్నారో వారికి దాన ధర్మాలు చేయాలి. అక్కడ బయట చేస్తే పుణ్యం వస్తుంది, ఇక్కడ నీవు బలవంతంగా దాన ధర్మాలు చేయాల్సి ఉంటుంది. దయచేసి మీ బాడీ గురించి తెలుసుకోండి, దానికి ఏం కావాలో ఇవ్వండి. సో ప్రతిరోజు ఈ డిజార్డర్స్ తో బాధపడే వాళ్ళు 2 క్యూర్ సెల్ చాచెట్స్ తీసుకోవటం వల్ల వారి ప్రాబ్లం ఏదైనా సరే 4 to 6 months లో కంప్లీట్ గా క్యూర్ అవుతుంది. ఇది ఈ క్యూర్ సెల్ చేయగలిగిన పని. క్యూర్ సెల్ అనేది ఒక అద్భుతం, అమృత భాండాగారమే ఈ రోజుల్లో. సో అటువంటి క్యూర్ సెల్ ను మనకు పరిచయం చేసిన లయన్ ప్రసాద్ గారికి మనం నిరంతరము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉండాలి. ఇక ఈ క్యూర్ సెల్ వాడే క్రమంలో డిటాక్సిఫికేషన్ అనే ప్రాసెస్ జరుగుతుంది. దీన్నే హీలింగ్ క్రైసిస్ అంటాం, లేదంటే టాక్సిన్స్ ఎలిమినేషన్ ప్రాసెస్. డిటాక్సిఫికేషన్ అన్నా టాక్సిన్స్ ఎలిమినేషన్ ప్రాసెస్ అన్నా ఒకటే. సో ఈ డిటాక్సిఫికేషన్ ప్రాసెస్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఎందుకంటే మరి రిపేర్ జరిగేటప్పుడు కొంత మన బాడీలో ఈ టాక్సిన్స్ మీన్స్ విష వ్యర్థ రసాయన పదార్థాలు, ఇవన్నీ బయటికి వెళ్ళగొట్టాలి, క్లీన్ చేయాలి. మీ ఇంటిని శుభ్రం చేయాలంటే చూడండి, రోజు ఊడుస్తున్నా మీకు ఎంతో డస్ట్ వస్తుంది ఇంట్లో. అట్లాగే మన బాడీలో కూడా బోల్డ్ అంత డస్ట్, బోల్డ్ అంత టాక్సిన్స్, విషాలు, మనం తినే తిండి విషం, త్రాగే నీరు విషం, మరి మనం తీసుకునే ప్రతిదీ, నోటి ద్వారా పీల్చుకునే గాలి ద్వారా అంతా విషమే లోపలికి వెళ్తా ఉంది. అవన్నీ
ఈ విష వ్యర్థ రసాయన పదార్థాలన్నీ మన సెల్స్ ను డ్యామేజ్ చేస్తున్నాయి, ఇమ్యూనిటీని డ్యామేజ్ చేస్తున్నాయి స్టెమ్. సో తద్వారా మనం ఎన్నో వ్యాధులకు గురవుతున్నాం. వాటన్నిటిని క్లీన్ చేయాలి. అలా క్లీన్ చేయాలంటే మనకు క్యూర్ సెల్ చేసేది ఏంటంటే క్యూర్ చేస్తుంది, అవన్నీ కూడా క్లీన్ చేస్తుంది. సో దీన్నే టాక్సిన్స్ ఎలిమినేషన్ ప్రాసెస్ అంటారు, ఆర్ డిటాక్సిఫికేషన్ అంటారు, హీలింగ్ క్రైసిస్ అంటారు. ఇందులో భాగంగా ఎవరైతే ఇక్కడ ఉన్నదంతా కూడా డిస్ట్రిబ్యూటర్లే కాబట్టి వీరందరికీ నేను ఒక సలహా ఇస్తున్నా, ఎవరికైనా ఖచ్చితంగా నెల వాడుకొని శాంపిల్ చూసుకోమనండి. మన క్యూర్ సెల్ ను 1 month వాడి శాంపిల్ చూడమని చెప్పండి. అలాగే ఈ వాడే ముందల, వారికి ప్యాకెట్లు ఇచ్చే ముందల మీరు ప్రతి ఒక్కరికి ఈ హీలింగ్ క్రైసిస్ గురించి చెప్పాలి. మీరు ఇది వాడే క్రమంలో ఈ టాక్సిన్స్ అన్ని ఎలిమినేషన్ ప్రాసెస్ లో మీకు జ్వరం రావచ్చు, బాడీ పెయిన్స్ రావచ్చు, లేదంటే ఇంకా మీకున్న ప్రాబ్లం కొద్దిగా పెరగొచ్చు, తగ్గొచ్చు. తగ్గినప్పుడు సంతోషపడకూడదు, పెరిగినప్పుడు బాధపడకూడదు. ఇదంతా రిపేర్ జరిగే క్రమంలో 1 month లో ఏదో ఒక రోజు రావచ్చు. ఫస్ట్ 1 month లో ఏదో ఒక 1-2 రోజులు ఉంటుంది. అలా భయపడవద్దు. సో ఏదైనా మీకు అవసరమైతే నాకు కాల్ చేయండి. కొంచెం స్వెట్టింగ్ రావచ్చు, కొంచెం యూరిన్ ఎక్కువ నడవచ్చు, కొంచెం మోషన్ ఎక్కువ కావచ్చు. సో దీనికి మీరు ప్రొడక్ట్ తీసుకోవటం ఆపొద్దు, ఆపకుండా కొంచెం వాటర్ ఎక్కువ తీసుకుంటుండండి అని మీరు సలహా ఇచ్చిన తర్వాతనే ప్యాకెట్లు వాళ్ళ చేతిలో పెట్టాలి. అలా కాకుండా మీరు జస్ట్ ప్యాకెట్లు ఇచ్చి చాలా అద్భుతంగా ఉందండి, మీరు ఆదివారం టెస్ట్ మనీ చూడండి, వాళ్ళకు తగ్గింది, ఇలా తగ్గింది, మీరు ఎంతో మంది వస్తుంటారు అని చూసినప్పుడు వాళ్ళు ఆ ఎంతూజియాజంతో స్టార్ట్ అవుతున్నారు. స్టార్ట్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఏదో ఒక రోజు 10 రోజులకో 15 రోజులకో లేదంటే స్టార్టింగ్ అయిన రోజు దీనికి ఏమి చెప్పలేము మనం. ఈ యొక్క హీలింగ్ క్రైసిస్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవుతుందనే వాళ్ళు భయపడిపోయి మీకు కాల్ చేస్తే మీకు విషయం తెలియక ఏమోనండి ఇలా జరగలేదండి, వేరే వాళ్ళకు మీకే జరిగింది. ఇవన్నీ ఏమొద్దు. అందరికీ ఏదో ఒక సమయంలో 100% మందికి జరుగుతుంది ఏదో ఒక సమయంలో. మీ బాడీలో ఏ టాక్సిన్స్ లేకపోతే అప్పుడు జరగదు. ఓకేనా? సో ఇది ఈరోజు ఇమ్యూనిటీ గురించి అండి. ఇలాంటి సిరీస్ మొత్తం 50 పైగా ఉన్నాయి. ఈ 50 సిరీస్లు అంటే 50 వారాలు అయిపోయారికి, అంటే 1 year, 52 వారాలు కదా, 1 year అయిపోయారికే మీరందరూ మాస్టర్స్ అవుతారు. డాక్టర్లకు తెలిసింది 3 విషయాలు, మీకు 4వ విషయం కూడా తెలుస్తుంది. ఈ 3తో పాటు 4 కూడా తెలుస్తాయి. అంటే యు ఆర్ ఏ మోర్ దెన్ డాక్టర్. సో మీరు క్యూర్ సెల్ డాక్టర్ గా సమాజంలో గుర్తింపు పొందుతారు ఈ యొక్క సిరీస్ ద్వారా. కాబట్టి మీరు మంగళవారం మిస్ కాకుండా వీటన్నిటికైనా మీరు చక్కగా తీసుకుంటే మన లయన్స్ టీమ్ అకాడమీ ద్వారా మీరు అందరూ కూడా ఉచితంగా ఫ్రీగా డాక్టర్లు అవుతారు. డాక్టర్లు అంటే క్వాలిఫికేషన్ లేని డాక్టర్లు అవుతారు మీరు. దీనివల్ల ఏంటి ప్రయోజనము అంటే, ఒకటి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలుగుతాం, రక్షించుకోగలుగుతాం. మన కుటుంబాన్ని మనం వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోగలుగుతాం. ఆ తర్వాత నీర్ అండ్ డీర్ అంటే మన పేరెంట్స్, మన అన్నదమ్ములు, ఆ తర్వాత మన వైఫ్ సైడ్ పేరెంట్స్, వాళ్ళ అన్నదమ్ములు, వీళ్ళందరూ ఈ కోర్ ఫ్యామిలీ హెల్తీగా ఉంటారు. ఈ కోర్ ఫ్యామిలీ హెల్తీగా ఉండటం వల్ల ఇవన్నీ చూసి మీ చుట్టూ ఉన్న సమాజం కూడా నీర్ అండ్ డియర్ ఆర్ నైబర్స్, మీరున్న ప్రాంతం అంతా కూడా హెల్తీగా తయారవుతుంది మిమ్మల్ని చూసి. తద్వారా దేశం అంతా కూడా ఆరోగ్యంగా తయారవుతుంది. సో ఇలాంటి గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మరొకసారి ఇలాంటి మనందరికీ కూడా ఇలాంటి లయన్స్ టీంని ఏర్పాటు చేసి ఈ క్యూర్ సెల్ మనకు అందించిన లయన్ ప్రసాద్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. సో నౌ ఇట్స్ ఎ టైమ్ టు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు హెచ్.జి. రావు గారు. ఎస్ సార్, ఎక్సలెంట్ సార్, ట్రెమెండస్. చాలా డిఫరెంట్ గా ఈరోజు మీరు మన ప్రొడక్ట్ గురించి చెప్పడం జరిగింది, ఏ విధంగా వర్క్ చేస్తుంది, తర్వాత బయట స్టెమ్ సెల్ కి మన ఉన్నటువంటి డిఫరెన్స్, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్ గా ఈరోజు మేమందరూ తెలుసుకున్నాము. సో మీకు మా అందరి తరఫున మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్ చెప్తూ, అలాగే మీరు యాక్చువల్గా దీని గురించి సబ్జెక్ట్ ఎంతైనా కూడా మాట్లాడగలంటే